నమ్మకం నా పేరు శేష్ కుమార్. వివరాలకంటే టిడ్కోలకు సంబంధించి పూర్తి వివరాలు నగరపాలక కార్యాలయంలో ఉన్నాయని, మీరు చేసిన ఆరోపణలు అవాస్తవాలని వైసీపీ నగరపార్టీ కన్వీనర్ కటార శంకర్ అన్నారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గోలి తిరుపతిరావు, బొమ్మినేని మురళి, ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ మొన్నా తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. గత వారం రోజుల నుంచి గమనిస్తున్నాం, మీరందరూ కూడా గమనిస్తున్నారు, ప్రజలు కూడా గమనిస్తున్నారు. మరి టీడీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టడం, అసత్యమైన మాటలు, ఎక్కడ నిజం లేనివి వారు మాట్లాడేది అదో ప్రజలకి ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నారు, కానీ ప్రజలు దాన్ని నమ్మే పరిస్థితులు లేరు. ఇప్పుడంతా ప్రజలంతా చాలా అవగాహనతో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పేదలకు ఏ రకంగా పనిచేస్తుందనేది అందరూ గమనిస్తున్నారు. ముఖ్యంగా మొన్న ప్రెస్ మీట్లో సోదరుడు రాజు విమల్ మాట్లాడుతూ టిడ్కో హౌసులది మేము ఎంత క్లారిటీగా చెప్తాం, అది రికార్డెడ్గా ఉంటుంది, మున్సిపల్ ఆఫీస్లో ప్రతిదీ రికార్డెడ్గా ఉందే మేము మాట్లాడుతాం. మళ్ళీ వచ్చి అతను ఏదో ఆ టిడ్కో హౌసుల గురించి ఏదో చెప్పబోతాడు. మీరు చెప్పిన ప్రెస్ మీట్లో మీరు చెప్పిన విధానం, అదేవిధంగా ఏదైతే మున్సిపల్ ఆఫీస్ రికార్డులో క్లియర్గా ఉందో దాన్ని బట్టి మీరు టిడ్కో హౌసులకి దాదాపు 15,900 పైచీలకు 16,000 మంది దగ్గర దరఖాస్తు, అంటే శాంక్షన్ అయినవి కాదు, దరఖాస్తుదారుల దగ్గర 25,000, 12,500, 500 చొప్పున దాదాపు 24,67,00,000 వసూలు చేయటం జరిగింది. అదంతా రికార్డెడ్ మేము మాట్లాడుతున్నాం. దాంట్లో మీరు కొప్పోల్లో 80 కోట్లతోటి 1,392 గృహాలు, అదేవిధంగా చింతల్లో 2,736 మందికి 2,736 మంది లబ్ధిదారులకి 450 కోట్లతో మీరు మంజూరు చేయడం జరిగింది. అంటే మొత్తం 4,168 ఇళ్ళు, 5,05,30,00,000, అంటే దాదాపు 24,67,00,000లో మీరు ఖర్చు పెట్టింది 5,30,00,000. దాదాపు 16,000 మంది లబ్ధిదారులకు గాను, ఏది దరఖాస్తు చేసుకుంటే దరఖాస్తుదారులకు గాను మీరు మంజూరు చేసింది 4,128. మేము స్టార్టింగ్ నుంచి అడుగుతుంది అదే. ఎందుకంటే మీ గతంలో ఆ ఇస్లాంపేట సమావేశంలో మేమెప్పుడు కొటారి నాయక్ కూడా మాట్లాడుతున్నాడు, మన టీడీపీ సిటీ ప్రెసిడెంట్, ఇస్లాంపేటలో మీటింగ్ పెట్టుకుంటే మీరు దాన్ని రాద్ధాంతం చేస్తున్నారు. మేము రాద్ధాంతం చేయాల, మీరు ఇస్లాంపేటలో పెట్టుకోండి, అన్ని పాలెల్లో పెట్టుకోండి, అన్ని డివిజన్లో పెట్టుకోండి, అది ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షంగా మీరు పెట్టుకోవాలా, రైట్ ఉంది, ఎవరు దాన్ని అబ్జెక్షన్ చేయట్లా. పెట్టుకున్న తర్వాత మీ డెవలప్మెంట్స్ ఏంది, మీరు ఏం చేశారు, వచ్చే కాలంలో మీరేం చేస్తారని చెప్పుకోవాలి. కానీ మా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద, గౌరవ ఎమ్మెల్యే మీద మీరు మీ నాయకుడు మాట్లాడాడు కాబట్టే మేము దాన్ని కౌంటర్గా మాట్లాడడం జరిగింది. దాంట్లో ఆయన ఎత్తాడు టిడ్కో హౌస్లు అన్నాడు, దానికి మేము క్లారిటీ ఇస్తున్నాం. దాని గురించి మీరు మాట్లాడుతున్నారు, మేము అదే మాట్లాడుతున్నాం. మేము అడిగేది 5,30,00,000 సరే ఖర్చు చూపిస్తున్నారు, రికార్డుగా ఉంది. మిగతా కోట్లు ఏది 24,67,00,000లో మిగతా అమౌంట్ ఎక్కడ పోయింది? టిడ్కో హౌస్లకు సంబంధించిన అకౌంట్ ఉంటుంది కదా, బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా, ఏ స్కీమ్కైనా ఉంటుంది, మున్సిపల్ ఆఫీస్లో ఉండాలా, అది జీరో ఉంది. ఏది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికి జీరో ఉంది. అప్పటికే ఆ కోట్లు, మిగిలిన కోట్లు ఎటుపోయినాయి, అది మేము స్ట్రైట్గా అడుగుతున్నాం. దాన్ని దేనికి వాడారు? ఆయన సోదరుడు మాట్లాడతాడు రాజు విమల్, మీరు 80% మేము కంప్లీట్ చేసాం, 20% కంప్లీట్ చేయలేపారు, దీనికి మీరు సమాధానం చెప్పండి అని. మీరు రోడ్లు లేవు, నీళ్లు లేవు, అక్కడ డ్రైన్స్ లేవు, మౌలిక సదుపాయాలు ఏమి లేవు, ఊరక ఒక స్ట్రక్చరు, అంటే స్లాబ్లు వేయంగానే 80% అయిపోయింది. ఇది ఎక్కడ మేము చూడలేదు. మొత్తం ఒక ప్రజలు వచ్చి నివసించాలంటే వాళ్ళకి సంబంధించిన మౌలిక వసతులన్నీ ఉండాలి.
అసలు ఇంట్లో దానికి సంబంధించి డ్రైన్ వర్క్ కానీ ప్లంబింగ్ కానీ కరెంట్ కానీ ఏమి లేదు. ఒక స్ట్రక్చర్ అట్లా ఇచ్చి 80% అంటున్నారు. దీన్ని ప్రజలందరూ చూస్తున్నారు. అది అటు ఇటు పోతుంటే దారిలో కనపడుతుంటుంది. ఆ విషయంలో కూడా మీరు తప్పుదో పట్టిస్తే ప్రజలందరూ వింటున్నారు, చూస్తున్నారు. మీరు అడిగిన దానికి మేము చెబుతున్నాం. అంటే ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు? మరి టిట్కో హౌస్లకి అన్ని కోట్లు కలెక్ట్ చేసి ఆ అకౌంట్లో జీరో అకౌంట్ చూపిస్తే మరి వచ్చినప్పుడు దేంతో కంప్లీట్ చేస్తారు? ఆ డబ్బునంతా డైవర్ట్ చేసుకొని ఆ ఎలక్షన్లప్పుడు ఈ డబ్బుని మళ్ళీ ఆ పసుపు కుంకాలని ఆ మహిళలకు మీరు అకౌంట్లో వేయటం నిజం కాదా? దీనికి అన్ని రికార్డ్స్ ఉన్నాయి క్లియర్గా. అది మీరు అప్పుడు ఓట్లప్పుడు ఎలక్షన్లప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు ఆ మహిళలంతా బార్లు తీరి ఓట్లు వేస్తుంటే మీరు అనుకున్నారు, ఆహా ఈ పసుపు కుంకాలు వల్ల మనకేస్తున్నారని. కానీ మహిళలు కూడా చాలా అవేర్నెస్ ఉన్నారు ఇప్పుడు. వాళ్ళు ఏమంత అమాయకులు కాదు. మీరు అప్పటికప్పటికి తాయిలాల్లాగా 10,000 వేయంగానే ఎలక్షన్లు మీకు వేస్తారని మీరు ఆశపడ్డారు. ఈ పేదల దగ్గర ఏదైతే టిట్కో హౌసుల కోసం మరి వసూలు చేసిన డబ్బులంతా ఈ రకంగా మీరు పసుపు కుంకాలకి వాడింది ప్రతిదీ రికార్డు పరంగా ఉంది. పత్రికా సమావేశానికి విచ్చేసిన మీడియా మిత్రులకి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన కటారి శంకర్ గారికి, తిరుపతిరావు గారికి, మురళి గారికి, మున్నా గారికి, వర్ధు శేషయ్య గారికి, ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలకి అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఒక సమస్య మీద చర్చ జరిగేటప్పుడు ఏదైనా చర్చని చర్చలాగా చేయటం అనేది ఆనవాయితీ. కానీ ఇప్పుడు వీళ్ళ పరిస్థితి చూస్తూ ఉంటే చర్చ పోయి వ్యక్తిగతానికి పోయి ఇంకా లోతులకు పోయి ఎంత చూడటానికి కూడా ఒంగోలులో ఇప్పుడు ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇవాళ మనం మీడియా, సోషల్ మీడియా ఇదివరకు కంటే ఇప్పుడు చాలా ఎక్కువైంది. పేపర్ రేపు ఉదయం రావాలేమో చదవటానికి, ఇప్పుడు చెప్పింది ఈ సెకండ్లోనే జనాలు కూడా చూసే పరిస్థితి. అంత డెవలప్ అయినటువంటి సమయంలో ఇంకా మనం అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్ముతారు అనేది అది ఎంతవరకు కరెక్టో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ముఖ్యంగా డెవలప్మెంట్ విషయానికి వస్తే ఈరోజు మీరు చూడండి, టౌన్లో ప్రతి డివిజన్లో 50 డివిజన్లో ఏ డివిజన్లో వర్క్ జరగట్లేదో మీరు ఒకసారి ఛాలెంజ్కి రావాలి. 50 డివిజన్లో వర్కులు జరుగుతూనే ఉన్నాయి నిత్యం కూడా. అది డెవలప్మెంట్ అంటే ఆ వర్కులు జరుగుతానే ప్రతిదీ కూడా శాశ్వతంగా ఉండే కార్యక్రమాలు ఎన్నో ఒంగోలుకు తేవటం జరిగింది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ముఖ్యంగా ఒంగోలు ప్రజలందరికీ తెలుసు, ఈరోజు ఒంగోలులో ఒక శాశ్వతంగా ఒక కార్యక్రమం చేశామంటే అది ఒక్క బాలినేని శ్రీనివాసరెడ్డి గారి వల్ల అయింది, ఎవరి వల్ల కాదు ఈ ఒంగోలు టౌన్లో అని ఖచ్చితంగా వాళ్ళకి తెలుసు. ముఖ్యంగా ఇంకా ఒంగోలుకి డెవలప్మెంట్ చెప్తూ పోతే మీరు ఒక్కటి మేము చేసామని శాశ్వతంగా మేము ఇది జీవితాంతం ప్రజలకు ఉపయోగపడే పని ఇదొక్కటి చేశామని మీరు చెప్పండి. మీరు మళ్ళీ ప్రెస్ మీట్ పెడుతుంటారుగా, ఇది ఒక అలవాటు అయిపోయింది కాబట్టి మీరు ఇది శాశ్వతంగా మేము ఇది ఒంగోలు ప్రజలకి జీవితాంతం ఉపయోగపడే, లేదా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తెచ్చామను, లేకపోతే ఇప్పుడు ఇబ్బంది పెడితే అండర్ గ్రౌండ్ మన వాసన కరెంట్ లాగినట్టు అదేమన్నా లాగారా, లేకపోతే రిమ్స్ హాస్పిటల్ లాగా అట్లాంటిది ఇంకోటి ఏమన్నా పెద్ద హాస్పిటల్ తెచ్చానా, లేకపోతే ట్రిపుల్ ఐటీ కాలేజ్ తెచ్చామా, లేకపోతే ఏదో ఒకటన్నా చెప్పాలి కదా మీరు. మేము ఇది శాశ్వతంగా ఒంగోలుకి చేసాము పలాందని, లేకపోతే ఏమైనా చెక్ డ్యాములు కానీ, ఎట్లాంటి ఉల్చి చెక్ డ్యాములు కానీ, లేదా గుళ్ళకమ్మ ప్రాజెక్టులు కానీ, లేకపోతే శాశ్వత ఓవర్ హెడ్ ట్యాంకులు వాసన 18 ట్యాంకులు కట్టించాడు, లేదా అట్లాంటివి ఏమన్నా శాశ్వతంగా ఉండే ఓవర్ హెడ్ ట్యాంకులు కానీ, లేకపోతే ఇంకేదన్నా పోతురాజు కాలువ కానీ, ఇంకేదన్నా లేదా మన ఉన్నాయి ఇంకా చెప్పుకుంటూ పోతే ఏదో ఒకటి శాశ్వతంగా మేము చేసాము అది చెప్పడానికి లేక. సరే, ఇంకొక నాయకుడు 12వ డివిజన్ గురించి గ్రూపులు అన్నారు. రాజకీయం అన్నాక ఖచ్చితంగా గ్రూపులు ప్రతి చోట ఉంటాయి. మీ తెలుగుదేశం నాయకుడు పాదయాత్ర చేస్తూ ఉంటే ఆయన పాదయాత్ర మీదే కొట్టుకుంటా ఉన్నారు. అవి గ్రూపులు కాదా? అసలు ఏంది, 2 ఆఫీసులు ఒంగోలులో ఉన్నాయి, ఇద్దరికి సంబంధం లేకుండా 2 టీడీపీ కార్యాలయాలు 2 ఉన్నాయి ఒంగోలులో.
ఎవరికి తెలియదు ఈ గ్రూపులు ఎక్కడ లేవు గ్రూపులు అనేది ఎక్కడైనా ఉంటాయి. అదేదో మీరు సాధించినట్టు మా విజయం మా గొప్ప మా ఇది అని మాట్లాడుకోవటం కరెక్ట్ కాదు. సరే 12వ డివిజన్లో ఖచ్చితంగా రేపు జరగబోయే ఎన్నికల్లో ఒక్క ఓటన్న వైఎస్ఆర్సీపీకి మేయార్టీ తెచ్చే బాధ్యత మాది. రాని పక్షంలో 12వ డివిజన్లో ఒక్క ఓటన వైఎస్ఆర్సీపీకి మేయార్టీ రాని పక్షంలో నేను రాజకీయాల నుంచి మానుకుంటా. దీనికి ఛాలెంజ్ నేను చేస్తున్నా. కాకపోతే ఫస్ట్ నుంచి కూడా 12వ డివిజను కొత్త గొప్ప వన్ సైడ్ ఫేవర్గా కొంత ఉండేటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఇప్పుడు ఓటమి గెలుపులు అంటారా, పెద్ద పెద్ద మహామహులే ఇందిరాగాంధీ మనం చెప్పుకుంటూ పోతే ఎన్టీ రామారావు గారు అందరూ ఓడిపోయారు. ఆ ఓటమికి చాలా కారణాలు ఉంటాయి. చంద్రబాబు నాయుడు కూడా ఓడిపోయాడు. ఓటమి అనేది చాలా కారణాలు ఉంటాయి. ఖచ్చితంగా రానున్న రోజుల్లో 12వ డివిజన్లో చిన్న చిన్న పొరపత్యాలు ఉండటం వాస్తవం. మేమందరం కలిసికట్టుగా ఎన్ని పొరపత్యాలు ఎవరికున్నా చివరికి ఫైనల్గా మేమందరం వాసన్నకే జై అంటాం. కానీ అక్కడుండే ఏ చిన్న నాయకుడు కూడా ఇంకొకరికి జై అనే పరిస్థితి ఉండదు. అది ముఖ్యంగా గమనించుకొని మీరు మాట్లాడాలని కోరుతున్నా. ఈసారి మీరు మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా విమర్శలు అనేవి విమర్శ విధంగానే చేయండి. ఇప్పుడు రాజకీయాల్లో మేము డెవలప్ చేస్తాం, మీరు ఈ డెవలప్ చేయండి, లేకపోతే మేము ప్రజలకు అది చేస్తాం, మేము ఈ ప్రజలకు ఇది చేస్తాం అనేది చెప్పండి. ఇప్పుడు వ్యక్తిగత దూషణ అయిపోయింది. ఆ వ్యక్తుల గురించి దూషణలు వచ్చేవారు. ఇంకా లోతుగా వెళ్ళి ఇళ్లల్లోకి వెళ్ళి అంత లోపలికి వెళ్ళి దూషణ రాజకీయాన్ని మరీ దిగజార్చడం అనేది అది కరెక్ట్ కాదేమో. రాజకీయాల్లో వ్యక్తిగతంగా దూషణలు తప్పవు. ఇప్పుడు ఆ నాయకుడు ఆ తప్పు చేశాడు మేము అనాల్సిందే ఈ నాయకుడు, కానీ వ్యక్తిత్వాలను కూడా దూషించడం అనేది అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఖచ్చితంగా ఏదన్నా సమస్య ఉంటే సమస్య మీద మాట్లాడాలి. దానికి ఒక ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇప్పుడే చెప్పా, ప్రతి ఒక్క విషయాన్ని మనం మాట్లాడుతున్నాం. ఇవాళ రాజకీయ నాయకులుగా ఎన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉండొచ్చు, కానీ ఉన్న ఒక్క మాటతోటి ఆ రాజకీయ మొత్తం కూడా పోయే పరిస్థితి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు ఒకటే చెప్తున్నా, ఒంగోలు గడ్డ ఒంగోలు అడ్డ అది ఖచ్చితంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి అడ్డ అని తెలియపరుస్తుంది. ఎందుకంటే వారు ఈ నియోజకవర్గంలో ప్రతి ఇంటితో కూడా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. వారిని ఎప్పుడూ ఒక్క పొరపాటు, అది కూడా నాకు తెలిసి అంతకుముందే బై ఎలక్షన్లో 25,000 మెజార్టీ వచ్చి ఎమ్మటే ఎలక్షన్ జరిగితే ఒక్కోరు ఆయన దగ్గరికి వచ్చి అన్నా మీకు 50,000, అన్నా మీకు 60,000 వాసన ఓవర్ కాన్ఫిడెన్స్తో ఒక్కసారి మిస్ అయిందేమో. కానీ ఇక జీవితంలో ఒంగోలు అనేది వాసన అడ్డా అని ఖచ్చితంగా సభాముఖంగా తెలియపరుస్తుంది. ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు వదిలివేసి అధికారం కోసం టీడీపీ వారు పాకులాడుతారని వైసీపీ కార్పొరేటర్ బోలి తిరుపతిరావు ఉన్నారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు మీడియా సమస్యలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కటారి శంకర్, బొమ్మనేని మురళి, షేక్ మొన్నా తదితరులు బాగున్నారు. ముందుగా మీడియా మిత్రులకి నా నమస్కారాలు. అలాగనే స్టేజీని అలంకరించిన పెద్దలు, గౌరవనీయులు, టౌన్ అధ్యక్షులు కటారి శంకర్ గారికి, రాష్ట్ర ఆర్యవైశ్య చైర్మన్ కుప్పం ప్రసాద్ గారికి, అలాగనే మున్నా గారికి, జలీల్ గారికి, మురళీ గారికి, వద్దు శాషయ్య గారికి అందరికీ నా నమస్కారాలు. ఇది చాలా బాధాకరమైన విషయం. వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారో ఏమో జనాలకి తెలియట్లేదు, మాకు తెలియట్లేదు. వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. మొన్న రాజభీమాలు మాట్లాడుతూ వాళ్ళకి తెలుసో తెలియదో ఏమో తెలియదు, వాళ్ళకి తెలియదని అనుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్ కరోనా టైంలో అది ప్రభుత్వం పరిపాలనలో ఉన్న నాయకులు వాళ్ళు చేయాలి. ఆయనకేం తెలియదు కదా, మా నాయకుడిని అంటున్నారు బెంగళూరు, హైదరాబాద్ అని.
మాకే సంబంధం, వాళ్ళు కదా వీళ్ళు, మీకు సంబంధం లేనివాడు ఎందుకు తిరుగుతున్నావు ఇప్పుడు నువ్వు? ఆ అధికారం కోసం కాదా? ప్రజల్ని కష్టంలో ఉన్నప్పుడు ప్రజలను వదిలేసి అధికారం కోసం నువ్వు పాకులాడతారా మీరు? ఒక్కటి తెలుసుకోండి, మీరు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల కష్టాలు తీర్చినప్పుడే ప్రజలు అధికారం ఇస్తారనేది మీకు చిన్న ఇది కూడా మీరు తెలుసుకోలేకపోతే ఎట్లా? మీరు తెలుసుకోండి. మీరు మీ నాయకుడికి తెలియదు, మీకు తెలియదు, ఏం మాట్లాడతారో తెలియదు, మీ అధినాయకుడికి తెలియదు, చంద్రబాబు నాయుడు తెలియదు, లోకేష్కి తెలియదు. పొద్దున్న లెగిస్తే జగన్మోహన్ రెడ్డి గారిని పేరెత్తి జగన్ రెడ్డి అని చెప్పి తిడుతుంటారు, పొద్దున్న లెగిస్తే ఇచ్చేస్తుంటారు. అంటే అసలు ఏమనుకుంటున్నారు మీరు? కరోనా టైంలో ఎటు పోయారో తెలియదు, బతుకుతామో లేదో సస్తామో లేదో ప్రజలు అనుకునే టైంలో మీరు ఎవరికి వాళ్ళు ఎవరెళ్ళలో వాళ్ళు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలని, పార్టీ కార్యకర్తల్ని అందరికీ ఒక సందేశం ద్వారా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల కష్టాల్లో ఉన్నారు, ఆ కష్టాల్లో మనం నిలబడాలని ప్రజలకు సందేశం ఇచ్చి ప్రజల ద్వారా ప్రజల దగ్గర పంపించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. దానిని ఇచ్చేసుకొని ప్రజల్లోకి నాయకులు వెళ్ళారు. అట్నే మా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఫస్ట్ కరోనా టైంలో కూడా పోయినసారి చెప్పినట్టు ఇస్లాంపేటలో వస్తే జబ్బు తెలియక అస్తవ్యస్తంగా అవుతుంటే దానిని ఎలా చేయాలని చెప్పి గవర్నమెంట్ డాక్టర్స్ తోటి వాళ్ళతో చేసి దాన్ని క్యూర్ చేసే విధంగా ఇంకా ఉధృత అయిపోయి జర్మన్ షెడ్స్ చేసి ఇవన్నీ చేసింది ఆయన సొంత నిధులతో కదా, ప్రభుత్వంగా చేసింది. అది మీరు తెలుసుకోండి. ఆయన సొంత నిధులతోటి, ప్రభుత్వం అన్నీ చేయలేదండి. సొంత నిధులతోటి ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు సొంత నిధులతో ఆయన చేశాడు కాబట్టి ఆయనకి ఇప్పుడు ప్రజల్లో విపరీతమైన పేరు వచ్చింది. అదే కాక ఆనందయ్య ముందు కూడా నియోజకవర్గం మొత్తం ఆనందయ్య ముందు కూడా ఆ రోజు ఆయన కరోనాకు కూడా భయపడకుండా ప్రణీత్ బాబు కానీ, శంకర్ గారు కానీ, అలా చనిపోయిన మన వెంకట్రావు గారు కానీ, ప్రసాద్ గారు కానీ అందరూ కార్యకర్తలు అందరూ ప్రతి డివిజన్లో డివిజన్ అధ్యక్షులు తిరిగి ఒక్కరికి 2-3 సార్లు కరోనా వచ్చినా కూడా లెక్క చేయకుండా ప్రజల దగ్గరికి వెళ్ళి పనిచేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేది మీరు తెలుసుకోవాలి. మీలాగా పారిపోయే బ్యాచ్ కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారికి, బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఎంత చిత్తశుద్ధి ఉందో అదే చిత్తశుద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉందనేది మీరు తెలుసుకోవాలి. మీ నాయకుడు గురించి ఇప్పుడు మన శంకర్ గారు చెప్పినట్టు నవరత్నాలు, తొక్కలో నవరత్నాలు అన్నారు. అసలుకి అది చాలా ఘోరమైన మాట. ప్రజలు కూడా మిమ్మల్ని హర్షించరు. కటార్ నాగేశ్వరరావు గారు మీరు తెలుసుకోండి, మీకేమీ తెలియదు అనేది అర్థమైంది దీన్ని బట్టి. మీ నాయకుడు ఎలక్షన్ టైంలో ఎన్ఆర్డీఏ ఫండ్స్ రూరల్ డెవలప్మెంట్ కోసం రోడ్లు వేసేదానికి, తార్ రోడ్లు వేసేదానికి, సిమెంట్ రోడ్లు వేసేదానికి కేంద్ర గవర్నమెంట్ నుంచి డబ్బులు పంపిస్తే ఆ డబ్బులు మొత్తాన్ని పసుపు కుంకుమ కింద వేసి మీరు ఆ రోజు తెలుగుదేశంలో ఉన్న కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకుండా ఆ డబ్బులన్నింటినీ ఈ ఓట్లు దొండుకుందాంలే, ఎలక్షన్లో మళ్ళీ మనం గెలుద్దాంలే అని చెప్పి మీరు వేస్తే ప్రజలు తిరస్కరించి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆ డబ్బులు, ఆ ఫండ్ అనేది ఆ కాంట్రాక్టులకు ఇవ్వాల్సిన డబ్బుల్ని మీరు వచ్చేసి మీ స్వలాభాల కోసం మీరు వేసేసారు. ఆ డబ్బుని ఇప్పుడు ఎవరు తీర్చాలి? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు డెవలప్ చేయాలంటే ఆ డబ్బులు తీర్చుకోవడానికి 1500 కోట్లు, 20,000, 15,000 కోట్లు, 20,000 కోట్ల రూపాయలు ఆ పెండింగ్లో ఉన్న డబ్బులు తీరుస్తానే సరిపోతుంది. మీ డబ్బులు తీర్చాలి, ఇటు డెవలప్మెంట్ చేయాలి, మున్సిపాలిటీ డెవలప్ చేయాలి, ఇటు వచ్చేసి కార్పొరేషన్ డెవలప్ చేయాలి, ఇవన్నీ చేయాలి. మీ టైంలో స్మార్ట్ సిటీస్ కింద ఒక్కో సిటీస్కి 100 కోట్ల రూపాయల దాకా ఫండ్స్ వస్తే మీరు రంగులు పూసి ఊరగా రోడ్ల మీద రోడ్లు వేసి అంతా చేసిన ఘనత మీ నాయకుడు, మీ మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గారిది. మాది కాదండి. మీ అప్పులు తీరుస్తున్నాము, మున్సిపాలిటీ 70 కోట్ల అప్పు తీరుస్తున్నాము. మళ్ళీ మున్సిపాలిటీ నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కొంత డబ్బులు తీసుకొని వచ్చి ఆ రోడ్లకి ఇప్పుడు దగ్గర 150 కోట్ల రూపాయల దాకా ఈరోజు రోడ్లకైతే, కాలువలకైతే ఖర్చు పెట్టింది మా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కదా. తెలుసుకోండి. మీకు తెలుసుకోకపోతే పదేమంటే కరపత్రాలు ఎందుకంటే నన్ను మా నాయకుడు చెప్పాడు, మీకు ఒక పుస్తకం కావాలి మాది, ఆ పుస్తకం ఇస్తాను చదువుకోండి ఎలక్షన్ అయిపోయినాక. ఎందుకు మీరు ఓరగా అనవసరమైన మాటలు, అనవసరమైన ఇది మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుకుంటే మేము కూడా సరిగా మాట్లాడతాం. మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మీకంటే ఎక్కువగా మాట్లాడగలము, అది తెలుసుకోండి.
అది అని మీకు తెలియజేస్తున్నా. టీడీపీ నాయకులు వ్యక్తిగతంగా మాట్లాడితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని హుందాగా మాట్లాడాలని వైఎస్ఆర్ పార్టీ మైనార్టీ సెల్ టౌన్ అధ్యక్షులు షేక్ మొన్నా అన్నారు. స్థానిక వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో మీడియా సమస్యతో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నగరపార్టీ నాయకులు కటారి శంకర్, కార్పొరేటర్ గోలి తిరుపతిరావు, బొమ్మనేని మురళి తదితరులు పాల్గొన్నారు. మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి మరియు పత్రికా విలేకరులకు మా వైఎస్ఆర్ పార్టీ నాయకుల తరఫున, మా వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ తరఫున ముందుగా ధన్యవాదాలు. మేము రెండు దినముల ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి కౌంటర్గా మా మైనార్టీ నాయకులు ఇద్దరు వ్యక్తిగత దూషణలకు దిగి తల్లి లాంటి పార్టీలకు వాళ్లే నిజమైన నాయకుల్లాగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం జరిగింది. నేను ఉదాహరణకి చెప్తున్నా, అయ్యా కపిల్ బాషా, నువ్వు నిన్న ఫ్రస్ట్రేషన్లో వచ్చేసావు నాయన, చాలా ఫ్రస్ట్రేషన్లో వచ్చేసావు. నీ పక్కనున్న తమ్ముడు కరీముల్లా ఆరోగ్యకరమైన రాజకీయాలు చేద్దామని చెప్పి చెప్తున్నాడు. ఓకే, ఫస్ట్ ఏంటంటే నా గురించి, నా హావభావాల గురించి ఏదో కామెంట్ చేశాడు అతను. నాయనా కపిల్ బాషా, నేను చిన్నటి నుంచి నేను ఇంతే, నా గొంతు పెద్దది, నేను ఆవేశంగా మాట్లాడతాను. కానీ నాకు ఎక్కడ బాధ వచ్చిందంటే తమ్ముడు లాంటి అన్నయ్య కపిల్ బాషా, నువ్వు పాపం నీకు 2 సార్లు కరోనా వచ్చింది, బీపీ ఉందంటున్నావు, చాలా ఫ్రస్ట్రేషన్కి లోనై మాట్లాడితే నాకు భయం వేసింది, గుండెల మీద కొట్టుకుంటున్నావు. అయ్యా కపిల్ బాషా, మగాణ్ణి అన్నావు నాయన, నేను నీ మగతనాన్ని ఎక్కడన్నా శంకించానా ఏంది నాన్న? నువ్వు మగాడివి కాదని నీ మగతనాన్ని నేను ఎక్కడన్నా శంకించానా నాన్న? లేదే, నీ మగతనాన్ని నేను ఎక్కడ శంకించలేదే. నేనేం చెప్పాను? అక్కడ కూర్చున్న నాయకులు కాళ్ళు పట్టుకొని, గడ్డాలు పట్టుకొని పదవులు తెచ్చుకున్నారన్నాను. నేను నీ పేరు ఎక్కడ పలకలిచ్చలేదే కపిల్ బాషా, నీ పేరు నేను ఎక్కడ పలకరించలేదు బాషా. కపిల్ బాషా, నువ్వే కాళ్ళు పట్టుకున్నావని నేను ఎక్కడ చెప్పలేదు కపిల్ బాషా. అక్కడ ఉన్న నాయకులు అన్నాను నేను. దాన్ని తెగ ఫ్రస్ట్రేషన్కి వచ్చావు కపిల్ బాషా నువ్వు. అదేంటంటే నా గురించి ఒక పుస్తకం ఉందన్నావు. నాకు ఒక కోరిక ఉంది కపిల్ బాషా, నా గురించి పుస్తకం రాసేవాడు ఎవడున్నాడని ఎతుకుతున్నాను ఇన్ని రోజుల నుంచి. నువ్వు రాసి పెట్టుకున్నావు, చాలా సంతోషం. అది ఎప్పుడో ఆవిష్కరించు, నేను కూడా దానికి డొనేషన్ కావాలంటే ఇస్తాను నీకు. రాత్రి నుంచి నేను ఆలోచించి 2 రాత్రుల నుంచి ఆలోచిస్తుంది నీ గురించి పుస్తకం రాద్దాం అంటే రెండు కాగితాలే నిండినాయి. అవి కూడా నేను చెప్తాను. నేను లేస్తే తెలుగుదేశం పార్టీ నీ గుండెలు కొట్టుకుంటున్నావు కపిల్ బాషా. చొక్కా ఒకటే ఉంది, పసుపు చొక్కా అంటున్నావు. జనార్దన్కి చెప్పి ఒక 4 చొక్కాలు కుట్టించుకో కావాలంటే, ఒకే చొక్కా ఉంటే. ఒకే చొక్కా వేసుకోబాక, చెమట వాసన వచ్చింది. నేను ఒకే చొక్కా వాడను, 10 చొక్కాలు వేసుకుంటాను చెమట వాసన రాకుండా. తెలుగుదేశం పార్టీ రక్తం, తెలుగుదేశం పార్టీ ఇది అంటున్నావు నువ్వు కపిల్ బాషా. నీకు మీ దామచల్ల జనార్దన్ కూడా తెలీదు గతం. ఆయన కొత్తగా వచ్చాడు కదా రాజకీయాల్లోకి, అంటే ఒంగోలుకి కొత్తగా పరిచయం అయ్యాడు కదా, 1 టైం ఎమ్మెల్యే. 1999లో ఒక ఆర్యవైశ్య నాయకునికి ఒంగోలు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారండి, ఎక్కల తులసిరావు గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినప్పుడు ఈ మగాడు ఈ ఒకటే చొక్కా వేసుకునేవాడు. ఆ రోజు విమానం చొక్కా ఎందుకు వేసుకున్నావు కపిల్ బాషా? నువ్వును నీ పక్కన కూర్చున్న ఒక సికండి, వాడు మమ్మల్ని సికండి అన్నాడులేండి, వాడు ఒక సికండి, వాడు ఎందుకు వేసుకున్నాడు విమానం చొక్కా?
చెప్పు కపిల్ భాష. ఆ రోజు 12వ డివిజన్లో నువ్వు విమానం చొక్కా వేసుకొని ఏజెంట్లుగా మీ ఇద్దరు పోయారు ఆయన. ఇది మీ నాయకుడికి తెలీదు. మరి నీకు ఎట్టిస్తున్నారో పదవులు నాకైతే తెలీదు, మీ నాయకుడికి తెలీదు. ఆ రోజు 1999లో నువ్వు విమానం చొక్కా వేసుకొని మీ ఇద్దరు, విమానం చొక్కా అంటే ఎవరో కాదండి, మళ్ళీ మీకు అర్థం కాదు ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్కి. ఈదర్ హరిబాబు గారు ఇండిపెండెంట్గా వేస్తే కన్నతల్లి లాంటి తెలుగుదేశం పార్టీని మోసం చేసి వీళ్ళిద్దరూ 12వ డివిజన్లో ఉన్న ఒక శిఖండు ఒక మొగాడు ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళారు? టీడీపీ ఏజెంట్లుగా, అదే టీడీపీ ఏజెంట్గా పోకుండా విమానం గుర్తు ఇండిపెండెంట్ ఏజెంట్లకు వెళ్ళారు వీళ్ళు. మీరా తెలుగుదేశం పార్టీ చొక్కా పసుపు చొక్కానే ఉంటుంది అంటున్నావు కపిల్ భాష. నా గొంతుకు పెద్దదే కపిల్ భాష. కపిల్ భాష నిన్న ఒక మాట అన్నావు, నువ్వు లేస్తే ఇట్టంటున్నావు అన్నాడు. నిన్న స్పెట్స్ లూజ్గా ఉంది కపిల్ భాష, ఈరోజు మంచి స్పెట్స్ పెట్టుకొని వచ్చా, ఇంక పోగదు పెట్టుకోలేక చెయ్యి. అంటే కపిల్ భాష ప్రెస్ మీట్ మాట్లాడేటప్పుడు ఓన్లీ నా కళ్ళద్దాలు నా చొక్కానే చూస్తున్నట్టున్నాడు. పాపం కపిల్ భాషకు చొక్కాలు లేవు, చొక్కాలు ఇప్పించమందిగా జనార్దన్ని కోరుతున్నాను నేను. మరి 12వ డివిజన్లో నేను మెజార్టీ తెచ్చాను, నా భుజకందాలు మెసేజ్ గెలిపించానన్నావు. ఒకటి చెప్తున్నా కపిల్ భాష, 12వ డివిజన్లో టీడీపీ అభ్యర్థి ఆనాడు మున్సిపల్ ఎలక్షన్లు జరిగినాయి. ఇదే 1999 సంవత్సరం, మరి దాని ముందర 2000 సంవత్సరంలో ఏమో. అప్పుడు చక్కా లక్ష్మి గారు, ఆమె కూడా ఆర్యవైశ్య సంబంధించిన మహిళ, తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చారు. అపోజిషన్గా మన ఇండిపెండెంట్ అభ్యర్థి ఉన్నారు ఒక అతను. ఆనాడు నువ్వు ఎందుకు గెలిపలేదు కపిల్ భాష? ఆ రోజు ఓడిపోయింది కదా తెలుగుదేశం పార్టీ 12వ డివిజన్లో. ఆనాడు నీ మగతనం ఏడైంది కపిల్ భాష గారు? అయ్యా కపిల్ భాష గారు, కన్నతల్లి లాంటి తెలుగుదేశం పార్టీని మోసం చేయని ఘనుడా, ఆనాడు ఎందుకు నువ్వు గెలిపించలేకపోయావు మగాడా? నేను మొగాడిని అంటున్నావు కదా భయ్యా, తమ్ముడు లాంటి అన్నయ్య. మాట్లాడేటప్పుడు అన్నయ్య మన వెనకన్నా కూడా చూసుకో. నేను వెళ్ళాను 2014లో కొన్ని సందర్భాల్లో నేను పార్టీ వీడి వెళ్ళాను. నేను 20 సంవత్సరాల నుంచి వాసనతోనే ఉన్నాను, వెళ్ళాను. మీ నాయకుడు పద్ధతులు, మీ నాయకుడు ఆహాభావాలు నచ్చక 2 సంవత్సరాలనే నేను వచ్చేసా. యాక్టివ్ రాజకీయాలు తెలుగుదేశంలోనే చేయలా. 2 సంవత్సరాలే నా ఇంటికి వెళ్ళిపోయి వాసన క్షమాపణ చెప్పుకొని మళ్ళా నేను వచ్చేసాను. మరి నువ్వు చేసిన ఘనత ఏంది? మరి నీకెందుకు ఇస్తున్నారు ఇన్ని పదవులు? నువ్వు చొక్కాలు మార్చినోడివే కదా. లేస్తే నా గుండె కొట్టుకుంటున్నాడు, నేను చచ్చిపోతానంటున్నాడు. చచ్చిపోబాకు నాయన, ఎందుకు? నువ్వు 10 కాలాల పాటు నువ్వు అపోజిషన్లో ఇట్టే ఉండాలని నేను కోరుకుంటాను. నువ్వు మాట్లాడే ముందు నా పుస్తకం ఉంది, నీ పుస్తకం ఉంది, ఎందుకునైనా వ్యక్తిగత విషయాలు. మరియు జామియా మసీద్ కమిటీ నేనే పిచ్చా. తమ్ముడు లాంటి అన్నయ్య, నువ్వు జామియా మసీద్ కమిటీ జోలికి ఎక్కడ రాలా. నువ్వు 2012 నుంచి నేను జామియా మసీద్ వెనకాల స్థలంలో మహమ్మదీయుల కబ్రస్థాన్ ఉంటే దాన్ని ఆక్రమించబోతుంటే కొంతమంది దాన్ని అడ్డుపడి రోడ్డుపైన ధర్నాలు చేసి, అప్పటి స్టేట్ చైర్మన్ ఇలియాస్ సేఠ్ గారు, వక్ఫ్ బోర్డ్ చైర్మన్, వాళ్ళ ఆఫీస్ ఎదురు 50 మందిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి సెక్రటరేట్ ధర్నా చేసి, నేను గలబాలు అప్పటి నుంచే స్టార్ట్ చేసి ఆ ఆస్తులు కాపాడాలని చెప్పి నేను పోరాటం చేశా. అప్పుడు అది గమనించి నాకు అక్కడ ఒక స్పెషల్ ఆఫీసర్గా వచ్చారు 2015లో. ఆయన మీరు ఇన్ని పోరాటాలు చేశాడు, అప్పుడున్న ముత్వల్లి సరిగా పనిచేయలేదని చెప్పి ఆయన మాకు కమిటీ వేశాడు. తప్పితే నీ ప్రమేయం కానీ, మీ జనార్దన్, మీ మాజీ ఎమ్మెల్యే ప్రమేయం కానీ ఎక్కడా లేదు కపిల్ భాష. అది గుర్తుపెట్టుకో, నువ్వు అది గుర్తుపెట్టుకో. 1999లో చొక్కా తీసేసింది నువ్వు,
నన్ను అనబాక, నువ్వు ఆ మాట అర్హుడివి కాదు కపిల్ భాష. వ్యక్తిగతాలకు వస్తే నేను వ్యక్తిగతాలుగా చాలా మాట్లాడగలను కపిల్ భాష. నీకు బీపీ ఉందేమో కపిల్ బాగా, నాకు ఈగో ఉంది. ఎప్పుడు నాకు ఒక మాట అంటే నాకు ఈగో ఉండిద్ది. చర్చ ఏంది నిన్న? చర్చ ఏంది? పత్రికా విలేకరికి నేను ఒకటి, నిన్న చర్చ ఏం జరిగింది? ఆయన బల్లమెట్ట షాపులు మీ జనార్దన్ పగలగొట్టలేదని ఆయన మీద మాకు నమ్మకం లేదు. ఆయన ఏదేదో దొంగ ప్రమాణాలు చేస్తాడు, ఆయన మీద నమ్మకం లేదు. మీరిద్దరు మైనార్టీ నాయకులు, మీరిద్దరు వచ్చి ప్రమాణం చేయండి, మీరు ముగ్గురు వచ్చి మసీద్ దగ్గర, ఆయన పగలగొట్టలేదు అన్నాను. దానికి ఎందుకు? చేస్తే చెయ్యి, లేకపోతే నేను చేయను. నువ్వు వాళ్ళని తీసుకురా, నువ్వు రా, నేను రా, ఇవన్నీ ఏంది కపిల్ భాష? చంద్రా మాస్టర్ని నేను గెలిపించాను అన్నావు, ఆయన నిన్న మాట్లాడారు నీ కులకక్షంగా. అదే చంద్రా మాస్టర్ మళ్ళా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఆయనే గెలిచాడుగా. అప్పుడు నువ్వు వల్ల ఓడిపోయావుగా 2005లో మళ్ళీ నీకు తెలుగుదేశం మెజార్టీ రాలేదు కదా. అయ్యా మా 12వ డివిజన్లో ఆర్య వయస్సులు ఎక్కువ, ఫస్ట్ నుంచి కొద్దిగా టీడీపీకి అభిమానం ఉన్న డివిజన్ అది. నేను నీకు ఒక సలహా ఇస్తున్నా, 2 సార్లు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చేశావు, ఒకసారి కోఆప్షన్ మెంబర్ చేశావు, ఇప్పుడు స్టేట్ మైనార్టీ ఉపాధ్యక్షుడివి. నువ్వు చాలా చేసేసావు 12వ డివిజన్కి. అక్కడ మైనార్టీల శాతం కూడా తగ్గిపోయింది, తక్కువ మంది ఉన్నారు. నువ్వు ఇమ్మీడియట్గా నువ్వు గెలుపు గుర్రాలలో నువ్వు మొదటి వ్యక్తివి కదా, జనార్దన్ కోసం ప్రాణం ఇచ్చే వ్యక్తిగా. 2 డివిజన్లు ఎప్పుడు జనార్దన్కి మెజార్టీ రావట్లా. అర్జెంటుగా దామచల్ల జనార్దన్ ఒక రిక్వెస్ట్ చేస్తున్నా మీకు, కపిల్ భాషని ఇమీడియట్గా 3వ డివిజన్ కానీ 4వ డివిజన్ కానీ ఇన్ఛార్జ్ చేసి పంపిస్తే గెలిపించుకొని తీసుకొని వచ్చేస్తాడు. దయచేసి ఆ పని చేయండి. ఇంకా 12వ డివిజన్లో ఆయన సేవలు ఎక్కువైపోయినాయి. ఆయన ఇప్పుడు చాలామందికి తయారు చేసేసాడు. ఆయన ఎట్టా గెలిపించేస్తాడు, ఇంకా మాకు ఆ నమ్మకం ఉందంటున్నాడు ఆయన. అందువల్ల అక్కడికి పంపించండి, అతని సత్తా ఏందో తెలిసిద్ది. లేస్తే నోరుంది కదా అది పాపం. మా తమ్ముడు నాకెంత బాధేస్తుందంటే, మా తమ్ముళ్ళు అంటే నిన్న ఫ్రస్ట్రేషన్లోకి వచ్చాడు, నాకు అదే బాధేసింది. తమ్ముడు నేను ఇంతకు మించి ఎక్కువ చెప్తే నువ్వు ఆలోచించుకుంటా వద్దు. పరస్పరంగా విమర్శలకి రాజకీయ విమర్శలు చేసుకుందాం, పర్సనల్గా రాబాక. సరే, ఇంకో వ్యక్తి ఉన్నాడు అయ్యా, ఆయన 4 పీజీలు చేసి LLM చేసిన వ్యక్తి ఒకడు ఉన్నాడు. అబ్బో, ఆయన ప్రెస్ మీట్లో కూర్చుంటే ఆయన ఆహాభావాలు హహా అంటాడు, హిహి అంటాడు. అసలు నాకు అర్థం కావట్లే ఆ వ్యక్తి. అయ్యో మీకు ఒకటి చెప్తున్నాను, నాకు మొన్న రాత్రి ఒక డౌట్ వచ్చింది. ఈ 4 పీజీలు చేసి LLM చేసిన వ్యక్తి అసలు ఇక్కడ పనికిరాడు, ఇక్కడైతే పనికిరాడు. అతన్ని అర్జెంటుగా నాకు కానీ ఏదన్నా అవకాశం దొరికితే మా వాసనకు చెప్పి ఒక లెటర్ తీసుకొని అర్జెంటుగా ఇతనికి ఇస్రోకి పంపించి ఒక సైంటిస్ట్లా చంద్రయాన్ 4 ఇతని చేత రిలీజ్ చేయాలండి. అంత పెద్ద మహానటుడు అతను. అతని పేరు కరీముల్లా. తమ్ముడు కరీముల్లా, నీ ఆహాభావాలు నీ వేషాలు మార్చుకో, అర్థమైందా? మాట్లాడేటప్పుడు వ్యంగ్యంగా అంటాం, అలాంటి మార్చుకో తమ్ముడు. నువ్వేందో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతాడు. నీకు సెక్షన్ల గురించే తెలియదు, నువ్వు ఎట్ట లాయర్ అయ్యావు తమ్ముడు? నీకు సెక్షన్ల గురించే తెలీదు, నువ్వు ఎట్ట లాయర్ అయ్యావు? ఇప్పుడు కపిల్ భాష మీద రేప్ కేసు పెట్టారని ఇటు వాళ్ళ నాయకుడు పెద్ద అరుచుకుంటున్నాడు, నువ్వు అరుచుకుంటున్నావు. తమ్ముడు, కపిల్ భాష మీద కట్టిన FIR 40/2023 ఒకసారి ఆన్లైన్లో తీసుకొని ఆయన ఏం సెక్షన్ కట్టారు మిస్టర్ LLB? 4 PG కరీముల్లా. ఇప్పుడు 4G పోయింది, 5G వచ్చింది, నువ్వు ఇంకా డెవలప్ అవ్వాలా. 4 PG కరీముల్లా కఫీల్ మీద, నాగేశ్వరరావు మీద కానీ వీళ్ళ మీద కానీ కట్టింది 354. రేప్ కేసు కడితే, మీడియా మిత్రులారా, రేప్ కేసు కడితే ఏం సెక్షన్లు కడతారు? మీరు రేప్ కేసులని ఎందుకు అనవసరంగా లేని పోని మాటలు ఒంగోలు ప్రజలకు చెప్తున్నారు మీరు? అసలు నీకు సెక్షన్ల గురించే తెలియదు, నువ్వు ఎట్టా LLB అయ్యావు మిస్టర్ కరీముల్లా? నువ్వు 4.5 సంవత్సరం కనిపించలేదు నాకు. ఎక్కడ పోయావు? సరే ఏదో PUBG ఆడుకుంటున్నాడులే అనుకున్నా, నువ్వు 4 పీజీలు చేసి వచ్చావా? సారీ, నేను అర్థం చేసుకోలేకపోయాను. తమ్ముడు కరీముల్లా, తమ్ముడు నువ్వు కూడా చొక్కాలు మార్చుకొని వచ్చావు. మీ ఓడి నిన్న చెప్పాడు, చొక్కాలు మార్చేవాళ్ళని
నీకు కూడా వర్తించింది తమ్ముడు. మీ పక్కన ఉన్నోడిని కంట్రోల్ చేసుకో. చొక్కాలు మార్చాడు అన్నాడు. ఆల్రెడీ అతనిది కూడా నిరూపణ అయిపోయింది. అతను కూడా చొక్కా మార్చినోడే. నామజన జనార్దన్ గారికి ఇప్పుడు తెలిసిద్ది. తెలిసి అరే నువ్వు కూడా చొక్కా మార్చినోడివే కదా అని అతను అంటాడు. అతని తర్వాత సబ్జెక్టు నువ్వేదో జామియా మసీద్ ఆస్తులు జామియా మసీద్ గురించి అన్నావు తమ్ముడు. నీకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నా. జామియా మసీదులు మేము కమిటీ వచ్చిన కాడి నుంచి బెత్త స్థలం కబ్జా అయితే రేపు పొద్దున నాకున్న చిన్నపాటి పదవి సెక్రటరీ పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోతా తమ్ముడు. గుర్తుపెట్టుకో. జామియా మసీద్ ఇంతకుముందు ఎట్టుందో ఇప్పుడు ఎట్టుందో అందరికీ తెలుసు. నీ పక్కన కూర్చున్న కపిల్ బాషాభాయ్ 2019లో మా గవర్నమెంట్ వస్తే ఈ కమిటీని పీకేస్తానన్నాడు. దేవుడి నిర్ణయం అది, పీకాలో ఉంచాలో. అందువల్లే ఆ దేవుడు 2019లో అతనికి రాకుండానే పోయాడు. సరే రేపు 24 కూడా దేవుడి నిర్ణయం. ఎవరు ఉంచుతారో ఎవరు తీస్తారో ఆ భగవంతుడు ఇవ్వాలా, ప్రజలు ఇవ్వాలా. తమ్ముడు ఎక్కువగా ఊహించుకుంటున్నావు తమ్ముడు. కరీముల్లా 4PG కరీముల్లా మాట్లాడేటప్పుడు ఆరోగ్యకరమైన రాజకీయాలు చేద్దామన్నావు తమ్ముడు. ఆరోగ్యకరమైన రాజకీయాలు చేయడానికి మేము రెడీ తమ్ముడు. స్టార్ట్ చేసింది మీరే తమ్ముడు. అనారోగ్యకరమైన రాజకీయాలు స్టార్ట్ చేసింది మీరు తమ్ముడు. అందువల్ల నీకు ఒకటే చెప్తున్నా తమ్ముడు, నువ్వు 4 PGలు చేసిన ఘనత నీకుంది కాబట్టి నువ్వు ప్రెస్ మీట్లకి దీనికి పనికిరావు తమ్ముడు. నీది దర్జా పెద్దది. నీకు ఎక్కడన్నా పెద్ద సైంటిస్టో ఏదో ఒకటి చేసి పంపిస్తాం మీకు. మీరులా ఉన్నది వాస్తవాలు మాట్లాడండి, లేని వాస్తవాలు మాట్లాడబాకండి. నువ్వు జామియా మసీద్ ఆస్తుల గురించి ఒక మాట అన్నావు. జామియా మసీద్ వెనక బరియల్ గ్రౌండ్ అంటే ముస్లింల సమాధి ఉంది, సమాధులు ఉన్నాయి. అక్కడ పునాదులు లేకపోతే అడ్డుకున్నాను తమ్ముడు. ఆ అడ్డుకున్న దానిలో మీ ఇస్లాంపేట్ డయాస్ పైన పక్కన కూర్చొని ఉన్నారు కొంతమంది వ్యక్తులు. వాళ్ళే లక్షలు పెట్టి స్థలాలు కొనాలని షాపులు తీసుకోవాలని లక్షలు అడ్వాన్సులు ఇచ్చారు. దాదాపు 69 మంది బాధితులు ఉన్నారు. వాళ్ళందరినీ పంపిస్తా, న్యాయం చేసి పంపి. అంతేగాని నువ్వు నా విషయాల్లో మేమేదో ఇదని నువ్వు అసలు చెప్పాల్సిన అవసరంలా. లక్షలు వస్తున్నాయి అంటున్నావు మసీదుకి. ఎంత వస్తున్నాయి మొత్తం లెక్క బొక్క మొత్తం ఒక్కడి ఆఫీస్లో తెచ్చుకో తమ్ముడు. అర్థమైందా? తెచ్చుకొని మాట్లాడు. హయ్యెస్ట్గా 50,000 రూపాయలు జీతాలు ఇస్తున్నాం మేము మసీదులో. మా గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. మసీదుల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. కరీముల్లా భాయ్ 4PG కరీముల్లా భాయ్ గుర్తుపెట్టుకో తమ్ముడు. మాట్లాడేటప్పుడు ప్రతి విమర్శలు ఉంటాయి. అంతేగాని వ్యక్తిగతాల్లోకి రాబాకండి ఎవరు కూడా. వ్యక్తిగతాల్లో వస్తే మీ బట్టలు చించేస్తా నేను. అర్థమైందా? నాతో పెట్టుకోవద్దు. ఇది సరే. వీళ్ళందరూ రికమెండేషన్ చేసి గత 2 రోజుల నుంచి అసలు పార్టీలో ఏ పార్టీలో ఉన్నాడో తెలియదు, ఏ పార్టీలో ఉన్నాడో తెలియదు. కొంతమంది నా స్పీచ్ని వక్రీకరించి ఇంకా నేను తిట్టకూడదు సోషల్ మీడియాలో పెడుతున్నారు. నా మీద ఏం పెట్టారు సోషల్ మీడియాలో? మీరు మొగతనానికి నిజంగా కట్టుబడి ఉంటే, మీరు మొగోళ్ళు అయితే నాకు డైరెక్ట్గా సోషల్ మీడియాలో ఎడిట్ చేశారు కదా మీరు, నాకు పెట్టండి రా. దానికి కరెక్ట్ సమాధానం నేను ఇస్తా. బఫున్లారా, తెరనక చేసే రాజకీయాలు కాదురా, స్ట్రైట్ రాజకీయాలు చేయండి. అవసరంలా బతికినన్నాళ్ళు స్ట్రైట్గానే బతుకుతాం, వెనకడుగు వెయ్యము. వెనక నుంచి రాజకీయాలు చేసేవాళ్ళు ఉంటారు చూసావా? చెప్తున్నా, నా గురించి ట్రోల్ చేస్తున్నా మీకు ఫస్ట్ చెప్తున్నా, ఏదైనా ఉంటే ఫస్ట్ నా వాట్సాప్ పెట్టి తర్వాత ట్రోల్ చేయండి రా. నేనేందో అప్పుడు చెప్తా మీకు. అది తమ్ముళ్ళు, మా ఇద్దరు తమ్ముళ్ళకి మాత్రం ఫ్రస్ట్రేషన్. కపిల్ భాయ్కి, 4PG కరీముల్లా తమ్ముడికి, ఇద్దరికి ఆరోగ్యకరమైన రాజకీయాలు చేద్దాం. రాజకీయంగా విమర్శలు చేయండి, మేము దానికి సమాధానం చెప్తాం. అంతేగాని మీరు అనవసరంగా పర్సనల్ లాలో పుస్తకాలు ఉన్నాయి, బుక్కులు. ఈ బుక్కుల సంస్కృతి ఎక్కువైపోయింది ఈ మధ్యకాలంలో. అతను ఉన్నాడు, ఒక అతను ఎర్ర బుక్ అంటాడు, ఇతను ఉన్నాడు నేను వస్తే తెల్ల బుక్ రాసుకున్నాను అంటాడు వీళ్ళ నాయకుడు జనార్దన్. ఈడేమో పర్సనల్గా ఆటోబయోగ్రఫీలు రాసుకుంటాడు వీళ్ళ కార్యకర్తలు. ఈ బుక్కులు గొడవ ఎక్కువైపోయింది ఆంధ్ర రాష్ట్రంలో. దీన్ని ప్రజలు గమనించవలసిందిగా కోరుకుంటున్నాను. నమస్కారం.